శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. ఈ ఉగాది పండుగ అందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ సకల సిద్ధి కలగాలని కోరుకుంటూ ఉగాది పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. ఉగాది అనే పేరు యుగం మరియు ఆది అనే రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. దీని అర్థం కొత్త ప్రారంభమని. ఉగాది విశ్వం సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు. తర్వాత రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలు సృష్టించారు. కాబట్టి మన తెలుగువారందరూ సాంప్రదాయాలకి అనుగుణంగా ఈ రోజు నుంచి నూతన సంవత్సరంగా తీసుకుంటారు. ఈ నూతన సంవత్సరం నవనాయక ఫలితాలు ఎలా ఉన్నాయి, కత్తరి మౌఢ్యములు, గ్రహణాలు, అలాగే పుష్కరాలు, చివరిగా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా నవనాయక ఫలితాలు. నవనాయక ఫలితాలు. మొదటగా రాజు రవి ఆధిపత్యం వచ్చింది. రాజ్యాధిపత్యం రవికి రావడం మంచిదే. సకాలంలో వర్షాలు కురుస్తాయి, వ్యవసాయం బాగుంటుంది, అధికార రాజకీయ వర్గం ప్రజాసేవ పట్ల నామమాత్రపు శ్రద్ధ చూపుతారు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఉన్నత పదవి, అధికారం ఏర్పడుతుంది. ప్రజలను దోపిడీ చేసేవాళ్ళు మేధావులుగా, గొప్పవాళ్ళుగా, ధనవంతులుగా చలామణి అవుతారు. ఆత్మీయుల ప్రేమాభిమానాలను, సహకారాన్ని కూడా డబ్బుతోనే కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేమే గొప్ప, మాకే అంతా తెలుసు, ఇంకోరు చెప్పాల్సిన పని లేదు అనే ధోరణి అన్ని రంగాల్లోనూ విస్తరిస్తుంది. హిందువులలో ఆధ్యాత్మికత, ఐక్యత క్రమేపీ పెరుగుతుంది. పురాతన దేవాలయాలకు ఆదరణ నోచుకుంటాయి. ప్రేమ వివాహాలు, మత మార్పిడులు, అలాగే విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది. ఒక వర్గం మీద ఇంకొక వర్గం వారి ఆధిపత్య పోరు పెరుగుతుంది. ప్రజలపై పన్నుల భారం పెనుసంకటంగా మారుతుంది. కొన్ని చోట్ల ప్రకృతి బీభత్సాలు జరుగుతాయి. ఇంకా మంత్రి చంద్రుడికి వచ్చింది. చతుషష్ఠి కళాకోవిదుడైన చంద్రుడికి మంత్రిత్వం రావడం అనేది మంచిదే. కళా సంబంధమైన ప్రదర్శనలు విమర్శలకు లోనవుతాయి. ప్రముఖుల వ్యక్తిగత జీవిత రహస్యాలు ప్రజలకు తెలుస్తాయి. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు వ్యక్తిగతంగా మనస్తాపానికి లోనవుతారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు మరింతగా పెరుగుతాయి. ఏదో ఒక ప్రయోజనం లేనిదే ఏ పని ఎవరూ చేయరు. తాత్కాలిక సుఖాల కోసం ప్రయత్నిస్తారు, కానీ శాశ్వత వ్యవహారాలపై పట్టుదల ఉండదు. సాంస్కృతిక రంగాలు, కళారంగాలకు ఊపిరి పోసుకుంటాయి. ప్రతిదీ వ్యాపారం అవుతుంది. ఇంకా సేనాధిపతి రవి. క్షత్రియ గ్రహమైన రవికి సేనాధిపత్యం రావడం మంచిదే. సముద్రులైన అధికారులకు అండదండ లభిస్తాయి. రాజ్యాధిపత్యం, సేనాధిపత్యం రవికి రావడం వలన నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉండదు. ప్రజలకు రక్షణగా ఇది మంచిదని చెప్పొచ్చు. ప్రజల రక్షణకు ఇది మంచి సంకేతం అని చెప్పొచ్చు. మన దేశ రక్షణ వ్యవస్థ బలంగా, అత్యంత శక్తివంతంగా తయారవుతుంది. మన దేశాన్ని తక్కువగా అంచనా వేసిన వారికి మన రక్షణ వ్యవస్థ సమాధానం చెప్పి తీరుతుంది. స్నేహాలు, బంధుత్వాలు, పరిచయాలు, ఇతరత అనుబంధాలన్నీ గాలికి కొట్టుకుపోతాయి. మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇతరత సంబంధాలు ఏవి లేవని గ్రహిస్తారు. ప్రభుత్వ అధికారులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాకుండా అడ్డుపడేవారు ఉంటారు. దాదాపు అన్ని రంగాల్లోనూ ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సస్యాధిపతి గురువుకు వచ్చింది. బ్రాహ్మణ గ్రహమైన బృహస్పతికి సస్యాధిపతి రావడం మంచిది. వర్షాభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుంటుంది. రైతులకు కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. రైతులకు ప్రభుత్వపరమైన రాయితీలు లభిస్తాయి. నిత్యావసర ధరలు అధిక ధరలు కలిగి ఉంటాయి. బంగారం, వెండి, ఖనిజ సంపద అధిక ధర పలుకుతాయి. పసుపు, మొక్కజొన్న, కందిపప్పు మరియు అపరాల పంట చేసే రైతులకు అనుకూల కాలం. రక్త సంబంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, స్నేహాలు అనే బంధాలు
డబ్బు ముందర వెలవెలబోతాయి. ధనం మూలం ఇదం జగత్ అనే నానుడి రుజువు చేస్తూ అన్నిటికీ ధనమే ముఖ్యమని మరోసారి రుజువవుతుంది. అర్ఘ్యాధిపతి రవి. పంటలు బాగా పండుతాయి. అంతరిక్ష ప్రయాణాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అనేక సమస్యలు నీటి వివాదాలతోనే ముడిపడి ఉంటాయి. మద్యం, మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి నిత్యావసర సరుకుల్లాగా మారిపోయి చలామణి అవుతాయి. గ్రామాలకు, గల్లీలకు వ్యాప్తి చెంది ప్రజలను అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. ఎత్తైన ప్రదేశాల్లో అధికంగా భూప్రకంపనాలు సంభవిస్తాయి. ఉద్యోగం కన్నా వ్యాపారం మీద శ్రద్ధ చూపేవారు అధికమవుతారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీల పట్ల నిరంకుశవాదం ఏర్పడుతుంది. మేఘాధిపతి రవికి వచ్చింది. మేఘాధిపత్యం రవికి వచ్చిన కారణం చేత వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. 2 సార్లు ఎండాకాలం అన్నట్లుగా ఉంటుంది. అకాల వర్షాల వల్ల పంటలు నష్టం సంభవిస్తుంది. మోసపూరితమైన ప్రకటనల వల్ల రైతులు మోసపోతారు. కొన్ని ప్రదేశాల్లో పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రానటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అధికారుల భరోసాలో నీటి మీద రాతలు, మాటలుగానే మిగిలిపోతాయి. వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైన సామాన్య ప్రజలకు సరైన సమయంలో నీటి కొరత ఏర్పడుతుంది. పురాతన కట్టడాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈదురుగాలులు, వడగాల్పులు సంభవిస్తాయి. వాయు కాలుష్యం అధికంగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ఆదరణ లభిస్తుంది. రసాధిపతి శనికి వచ్చింది. రసాధిపతి శనికి అయినందువలన ధాన్యం, వ్యవసాయం ఉత్పత్తులకు సరైన ధర సరైన సమయంలో లభించకపోవచ్చు. వంట నూనెలు అధిక ధర కలిగి ఉంటాయి. స్టీల్ అధిక ధర కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నవారికి అధిక శ్రమ ఉంటుంది. ఇల్లు కొనాలనుకునే వారికి కలగానే ఉంటుంది. జీవితంలో రుణాలు చేయడం సర్వసాధారణ విషయంగా మారుతుంది. బ్యాంకులు ప్రజల ఆర్థిక ప్రయోజనాలు గండికొడతాయి. కోర్టు తీర్పులు కొంతమంది ప్రముఖులకు పెను సంకటంగా మారుతుంది. పండ్లు, పువ్వులు, తీపి వస్తువులు, ఇనుము, మద్యం అధిక ధర కలిగి ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలన్న కోరిక అన్ని హద్దులను దాటిపోతుంది. ధాన్యాధిపతి కుజుడు. రాజ్యాధిపత్యం వచ్చిన రవితో మిత్రత్వం కలిగిన గ్రహం. నియంత్రణకు లోబడే గ్రహం కాదు. వైద్యశాస్త్రంలో నూతన ఆవిష్కరణలకు వస్తాయి. రక్షణ దళానికి కొంతవరకు గడ్డుకాలం. రక్షణ శాఖలో కఠిన చట్టాలు అమల్లోకి వస్తాయి. ఉల్లి, క్యారెట్, బీట్రూట్, మిర్చి, ధనియాలు, మిరియాలు అధిక ధరలు కలిగి ఉంటాయి. యువత సంఘ విద్వేషాలకు ఆకర్షితులవుతారు. కలుషిత ఆహారాల పట్ల జాగ్రత్త వహించాలి. చిన్నపిల్లల ఆహార విషయంలో అధిక శ్రద్ధల అవసరం తీసుకోవాలి. ఇక నీరసాధిపతి బుధుడు. దేశకాలమైన పరిస్థితుల వలన యువతరం విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ బలపడుతుంది. మన దేశానికి పొరుగు దేశాలకు మధ్య విదేశీ రాయబార సంబంధాలు బలపడతాయి. యువత మేధాశక్తి ఉన్నా మంచి అవకాశాలు లభించినా వారు వాటిని సద్వినియోగపరచుకోలేరు. స్త్రీ పురుష భేదం లేకుండా ఎక్కువ మంది విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. ప్రజల్లో జీర్ణశక్తి, ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కత్తరి మౌఢ్యమి. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో మౌఢ్యమి కత్తరి వివరాలు. గురుమౌఢ్యమి జూన్ 10, 2025 నుండి జూలై 8, 2025 వరకు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో జ్యేష్ఠ పౌర్ణమి మంగళవారం నుండి ఆషాఢ శుక్ల త్రయోదశి వరకు గురుమౌఢ్యమి. శుక్రమౌఢ్యమి నవంబర్ 30, 2025 నుండి ఫిబ్రవరి 13, 2026 వరకు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ దశమి ఆదివారం నుండి మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం వరకు శుక్రమౌఢ్యమి. కత్తరి వివరాలు. 4, 5, 2025 వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:44 నుండి దొల్ల కత్తరి ప్రారంభం. 11, 5, 2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:31 నిజ కత్తరి కృత్తిక కార్తె ప్రారంభం. 28, 5, 2025 జ్యేష్ఠ శుద్ధ విధియ బుధవారం రాత్రి 1:28 నిజ కత్తరి త్యాగం.
పుష్కర నిర్ణయం. సరస్వతి నది పుష్కరాలు మే 14, 2025 వైశాఖ శుద్ధ విదియ బుధవారం రాత్రి 10:35 దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో ప్రవేశం. ఈ ప్రవేశ సమయంలో రాత్రి కావడం వలన సరస్వతి నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి అనగా 15 మే 2025 గురువారం సూర్యోదయ పూర్వం నుండి సరస్వతి నది పుష్కరాలు ఆరంభమవుతాయి. అంటే మే 15 నుండి 26 మే 2025 వరకు సరస్వతి నది పుష్కరాలు. ఈ 12 రోజులలో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జపదాన తర్పణ పిండ ప్రదానాలు చేయడం వలన పితృదేవతల సంతృప్తి చెంది వంశవృద్ధి కలుగజేస్తారు. జ్ఞానానికి ప్రతీక అయిన దేవతా నది సరస్వతి నది వర్ణన మొట్టమొదటిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఇది అంతర్వాహిని, ఋగ్వేద సరస్వతి, సమృద్ధి మరియు జ్ఞానశక్తిని ప్రసరించే దేవతా నది అని అందరూ విశ్వసిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భీంపూర్లో ఉన్న నది సరస్వతి నది. హరిద్వార్ నుండి భీంపూర్కి వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదికి గతంలో పుష్కరాలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ సరస్వతి నది పుష్కరాలకు ప్రతి ఒక్కరూ వారి వంతుగా జపదాన పిండ కార్యక్రమాలు చేసి పెద్దల ఆశీస్సులు పొందగలరని నమ్మకం. ఈ సంవత్సరం గ్రహణాలు: సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. శ్రీ విశ్వావాసు నామ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. మొదటిది 7/9/2025 భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతవిషం మరియు పూర్వవాద నక్షత్రాల్లో ఇది సంభవించును. గ్రహణ స్పర్శకాలం రాత్రి 9:50. గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41. మోక్షకాలం రాత్రి 1:31. రెండవ చంద్రగ్రహణం 3/3/2026 పాల్గొన పౌర్ణమి మంగళవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం. ఇది కేతుగ్రస్తం. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రంలో గ్రహణం సంభవించును. సింహరాశి వారు తప్పకుండా గ్రహణ శాంతి చేసుకోవాలి. గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 3:20. గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03. మోక్షకాలం సాయంత్రం 6:47. కావున గ్రహణ స్పర్శకాలంలో కనిపించదు, విడుపు కాలంలో వీక్షించవచ్చు. ద్వాదశ రాశులలో మేషం నుండి మీనం వరకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం యందు జన్మించిన వారు. అలాగే నామ నక్షత్రం ప్రకారం చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అను అక్షరములు తమ పేరుకు మొదటగా గలవారు ఈ మేషరాశికి చెందినవారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ సంవత్సరం గ్రహస్థితి వ్యయంలో శని, మే 15 మిథునంలో గురు సంచారం, అలాగే మే 19 నుండి సింహంలో కేతువు, కుంభంలో రాహు సంచారం కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయి, కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు కూడా సూచిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. శనికి జపాలు, అభిషేకాలు, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఏ విషయంలో కూడా తొందరపడరు. మీరు చేసిన కృషి నిదానంగా ఫలిస్తుంది. ఒక పెద్ద అవకాశం కలిసి వస్తుంది. మీలో ధైర్యం, శ్రమించే గుణం పెరుగుతాయి. కొన్ని ఆగిపోయిన పనులు ఈ సంవత్సరం మధ్యలో పూర్తవుతాయి. వ్యాపార పరంగా పురోగభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. విలువైన భూములు, స్థలాలు కొనుగోలు చేస్తారు. రాజీ లేని మీ భావాలు మీ పనితనానికి కొన్ని సవాళ్ళగా ఎదురవుతాయి. వివాదాస్పద విషయాలు
కోర్టుపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థితి సాధించినప్పటికీ మరింత పురోగతి సాధించాలని కష్టపడతారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. చాలా కఠినమైన వ్యక్తులుగా పేరు వస్తుంది. న్యాయవాది వృత్తిలో ఉన్నవారికి గొప్పగా రాణిస్తారు. చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి రాగలుగుతారు. సంతాన పురోగతి మీకు సంతోషం కలిగించే విధంగానే ఉంటుంది. కెరియర్ పరంగా అవకాశాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు సాధిస్తారు. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. శత్రువులు అధికమవుతారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువర్గాన్ని మిత్రులుగా చేసుకుని ముందుకు వెళ్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. సర్జరీ దాకా వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. శని స్తోత్రం, గణపతి అష్టోత్తరం ఎక్కువగా పఠించాలి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. హోటల్ వ్యాపారం, మేనేజ్మెంట్ కోర్స్, కన్సల్టెన్సీ, మ్యారేజ్ బ్యూరో నడిపేవారికి, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, జ్యువెలరీ వ్యాపారస్తులకు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, కాస్మెటిక్స్ వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. వ్యాపారంలో లాభాలు చూస్తారు. దీనివలన జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అదృష్టాన్ని నమ్ముకోకుండా కృషికి ప్రాధాన్యతనిచ్చి అధికంగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలు సాధిస్తారు. పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బుల విషయంలో గతంలో మీ ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు తేడా వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మీ ఓర్పు, సహనం, మాటల చాతుర్యం వలన లాభపడతారు. కొన్ని బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తారు. పరిస్థితులు అందుకు అనుకూలించవు. బ్యాంకు రుణాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ఐక్యత కోసం శ్రమిస్తారు. వ్యక్తిగత హామీలు మాత్రం ఇవ్వకండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాల్లో కొందరి సహకారం లభించినప్పటికీ దాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోవచ్చు. మీరు చేపట్టిన ప్రతి పని పూర్తి చేయడానికి నిర్విరామంగా కృషి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. తీర్పులకు సంబంధించిన ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా అమల్లోకి వస్తాయి. గతంలో జరిగిన పొరపాట్లు, అందువల్ల ఏర్పడిన పరిస్థితులు సరిదిద్దుకుంటారు. ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో ఓ ఉన్నత వర్గాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. ఇతరుల నుండి మీరు ఆశించిన ఆర్థిక సహాయం 3 వంతులు అందుతుంది. సాధించిన దానికన్నా సాధించవలసింది ఎంతో ఉందని భావిస్తారు. సాధించిన కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవడానికి మరింతగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ విశ్రాంతి తావు లేకుండా శ్రమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వం నుండి అనుకూల ఉత్తర్వులు లభిస్తాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి ఫలితాలు ఈ సంవత్సరం లభించే అవకాశాలు గోచరిస్తోంది. విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇంతవరకు ఆలోచనలకే పరిమితం చేసిన వాటిని ఆచరణలోకి తెస్తారు. గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యంగా అయినా మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ అనుమానం, మానసిక ధైర్యం సన్నగిలుతూ మీ పురోగతికి మీరే అడ్డుపడినట్లుగా ఉంటుంది. మానసిక ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు సాగడం మంచిది. బ్యాంకు పరంగా వ్యక్తిగతమైన లోన్లు, విద్యా సంబంధమైన లోన్లు, గృహ నిర్మాణ సంబంధమైన లోన్లు మంజూరు అవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తూ ఓ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేయరు. కష్టం, అంకితభావం ఈ 2 దైవం అని నమ్ముతారు. జీవితాశయాన్ని సాధిస్తారు. సమాజంలో అఖండ ఖ్యాతి లభిస్తుంది. నీళ్ళ వ్యాపారస్తులకు, బేకరీ వ్యాపారస్తులకు, ఫుడ్ సంబంధిత వ్యాపారస్తులకు, ఇనుము సంబంధించిన వ్యాపారస్తులకు, నూనె విక్రయదారులకు, వాహన డీలర్లకు, ఆటోమొబైల్ రంగ నిపుణులకు, ఫోటోగ్రఫీ, గోల్డ్ స్మిత్, స్వీట్స్, బ్యూటీషియన్స్, రెడీమేడ్ దుస్తులు, అలంకార సామాగ్రి, సౌందర్య సాధనాలు, బ్యూటీషియన్స్ సంస్థ యజమానులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆదాయ వ్యయాలపైన దృష్టి సారిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాలో ఉంటాయి. ఏకపక్ష నిర్ణయాలు, తొందరపాటు వాగ్దానాలు చోటు చేసుకుంటాయి. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన యోగం గోచరిస్తోంది. సంతానం, విద్యా విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంత వరకు మీరే దగ్గరుండి చూసుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే బాగుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే
ఏలినాటి శని ప్రభావం కొంత ఉంటుంది కాబట్టి కాలభైరవ రూపు ధరించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు పుట్టిన వారికి, అలాగే ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అన్న అక్షరాలతో తమ పేరు మొదట గల వారికి వృషభ రాశి చెందినవారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. రుణబాధల నుండి, సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశి నుండి 9వ ఇంటికి 10వ ఇంటికి శని భగవానుడు అధిపతి. మార్చి 29 నుండి 11వ ఇంట్లోకి శని భగవానుడు సంచరిస్తారు. మీన రాశిలో శని సంచారం కాబట్టి వృషభ రాశి వారికి కూడా శనిగ్రహ అనుకూలత వలన చాలా వరకు శుభ ఫలితాలు, చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శనిగ్రహ అనుకూలత వలన చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థిక స్థితి మీరు ఆశించిన దానికంటే మెరుగుపడుతుంది. ఈ వృషభ రాశిపై రాహు మరియు కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు గోచరిస్తోంది. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు అవసరం. భవిష్యత్తు కార్యక్రమాల గురించి ఖచ్చితమైన నిర్ణయాలు, ప్రణాళికలు చేస్తారు. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతుంటాయి. అయినప్పటికీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. రైతులకు పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర మీరు ఆశించినంత లభించకపోవచ్చు. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. గతంలో కంటే ఆదాయం చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతుంది. మీకు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది. రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీ నైపుణ్యానికి, సామర్థ్యానికి లభించిన ఒక సదావకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. ఉద్యోగస్తులకు చెప్పుకోదగిన స్థాయిలో మార్పులేమీ ఉండవు. ఎవరిపైన ఆధారపడరు. స్వయం కృషితోనే మీరు అనుకున్నది సాధిస్తారు. మీ సంకల్ప సిద్ధికి ఓర్పు, సహనం, కృషి చాలా అవసరం. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ దృష్టిలో ఇది కీలకమైన సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం సాధించే ఫలితాలను బట్టి భవిష్యత్తులో ముఖ్యమైన ఘట్టాలు ఆధారపడి ఉంటాయని భావించండి. రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకుంటారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీ నైపుణ్యానికి, సామర్థ్యానికి లభించిన ఒక సదవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. వ్యక్తిగత నిర్ణయాలు మీకు అంతగా లాభపడవు. మీతో ఉన్నవారిని అతిగా నమ్మవద్దు. మిమ్మల్ని పొగిడి వారు లబ్ధి పొందుతారు. చివరికి మీకు చెడ్డ పేరు కూడా తెచ్చేవారు మీ చుట్టూ ఉన్నారని మీరు గుర్తించి వారిని సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టడం ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో సంతృప్తి చెందరు. వ్యాపారంలో మరిన్ని లాభాలు రావాలంటూ ఏమి చేయాలని ప్రశ్నించుకుంటారు. ఆ దిశగా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కఠినంగా వ్యవహరిస్తారు. టెండర్లు, ఎగుమతి దిగుమతి ఆర్డర్లు అనుకూలిస్తాయి. అయితే ఆదాయ వేళ మాత్రం మీరు ఊహించిన దానికంటే విరుద్ధంగా ఉంటాయి. భాగస్వామి వ్యాపారాలలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. మే 15, 2025న గురుగ్రహ మార్పులతో కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. అప్పులు తీర్చివేస్తారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఇండిపెండెంట్గా బిజినెస్ చేస్తే బాగుంటుంది. లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటే వారి జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. మీకు బిజినెస్ కలిసి వస్తే అవతలి వారికి బిజినెస్ కలిసి రాకుంటే ఇందులో మీరే ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాల కన్నా మిత్రుల సలహాలు, సూచనలు ఎక్కువగా పాటిస్తారు. కాంట్రాక్ట్ పనులు చేసేవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, బిల్డర్లకు, హోటల్ వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలిగే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. అన్నదమ్ములతో, బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఎవరు ఏమి అన్నా పట్టించుకోకుండా ఉండడం మంచిది. విద్యార్థులకు మానసిక ఒత్తిడి లోనైనప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వైద్యవృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మే 25 నుండి కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఉండవు. అయితే నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అనుకూల కాలం చెప్పవచ్చు. మాటను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగపరమైన ఒత్తిళ్లు తట్టుకుంటారు. సహోద్యోగులతో కలివిడిగా ఉంటారు. అవసరమైన సమయంలో వృత్తిపరంగా సహాయం అందించలేరు. అది మీపై ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. వ్యాపారంలో కొంత నష్టం వాటిల్లే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. నిదానంగా చేద్దాం అనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడం కష్టం. కాలానికి అనుగుణంగా పయనించాలి. అందరినీ అతిగా నమ్మి మోసపోవద్దు. ఈ సంవత్సరం కొన్ని అప్పులు తీర్చివేస్తారు. మీరు కష్టపడిన దానికి ఆ దేవుడే మీకు సహాయం చేశాడని నమ్ముతారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం యొక్క చదువులు దగ్గర ఉండి చూసుకుంటారు. వారి ప్రతిభను మీరు గమనించుకుంటూ వారిని ప్రోత్సహిస్తుంటారు. పిల్లల ఉన్నతి కోసం మీరు పాటుపడతారు. మంచి సంబంధం వస్తుంది. వివాహం జరిపించే ముందు వధూవరుల జాతక పరిశీలన చూసుకుని వివాహపరంగా ముందడుగు వేయడం చెప్పదగినది. నలుగురిలో బాగా చేశారని మెప్పులు పొందుతారు. దిష్టి కూడా పడతారు. ఎవరి కష్టాన్ని ఆశించకుండా మీకు మీరుగా ఎదిగారనే పేరు తెచ్చుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి రూపు, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ లేదా నెలకు ఒకసారి చేయించడం చెప్పదగినది. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒక రోజు సుందరకాండ పారాయణం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యభుజం 4, అవమానం 3, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, అలాగే క, కి, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అన్న అక్షరాలతో వచ్చిన వారికి మిథున రాశి చెందినవారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం అనేది ఈ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. గురుగ్రహ అనుకూలత వలన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు పేరు ప్రతిష్టలు ఆర్జిస్తారు. మిథున రాశి వారికి శని భగవానుడు ఒక రకంగా మంచి చేస్తారు. 2025 మార్చి 29వ తేదీ తర్వాత శని 10వ ఇంట్లో సంచరిస్తారు. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడికి శనికి ఉన్న స్నేహాభావం వలన ఈ సంచారం అనేది మిథున రాశి వారికి ప్రయోజకరంగా ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వస్త్ర వ్యాపారాలను ఒక చోటు నుండి మరో చోటికి విస్తరింపజేస్తారు. గత కొంతకాలం వాయిదా పడుతూ వస్తున్న నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు అని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంట్స్, స్టీల్, వైద్య వృత్తి, సూపర్ మార్కెట్, వస్త్ర వ్యాపారస్తులకు, బంగారు ఆభరణాలకు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఫర్నిచర్, ఫాస్ట్ ఫుడ్, హోటల్, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం మే నుండి బాగుంటుంది. రైతులకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఆశించిన పంట వచ్చినా కూడా సరైన ధర పలికినా మీ చేతికి కొంతవరకే అందుతుంది. మిగిలినంతా దళాల చేతిలో ఉంటుంది. పంట మీది, రాబడి వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది. రాజకీయ పరపతితో ముఖ్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ పదవులు లభిస్తాయి. ఎదుటి వాళ్ళ వ్యూహం గమనించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. మీ ప్రతిష్టను కాపాడుకుంటారు. రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు మీకు సమస్యలను సృష్టిస్తారు. ఉద్యోగస్తులకు కొన్ని అవకాశాలు చేయిదాకా వచ్చి చేజారిపోయినా దైవానుగ్రహం వల్ల మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగంలో మంచి ఆలోచన విధానంలో కలిసి పనిచేయండి. తప్పక కలిసి వస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే పట్టుదల వల్ల అన్ని సమస్యలను పరిష్కరిస్తారు. క్రెడిట్ కార్డ్, బ్యాంక్ వ్యవహారాలు, చిట్ ఫండ్స్ మొదలైన వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ ఈ సంవత్సరం పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విషయాలలో
విశేషమైన శ్రద్ధ వహిస్తారు. అధికమైన ధనాన్ని ఖర్చు చేస్తారు. మీకు సంబంధం లేని వివాదాస్పద విషయాలలో దూరంగా ఉండడం, అలాగే ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అందరినీ కలుపుకొని సమిష్ట ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందువలన కీర్తి ప్రతిష్టలు లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గ్రహగతుల సంచార రీత్యా ఈ సంవత్సరం చాలా సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. చెప్పుకోదగిన పురోగతి సాధించగలుగుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఒక మెట్టు ఎక్కుతారనడంలో సందేహం లేదు. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. మెరిట్ మార్కులు సాధిస్తారు. అందరూ మీరు ఎక్కువగా చదవరు కానీ మంచి మార్కులు వచ్చాయని ఆలోచిస్తారు. మీ సమయస్ఫూర్తి పట్టుదలతో ముందుకు వెళ్తారు. అది అందరికీ తెలియదు. వైద్య విద్య, MBA, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలం అని చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నవారికి విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద విదేశీ యానం లాభదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీర్ఘకాలిక కార్యక్రమాల వలన మనోబలం పెరుగుతుంది. కాస్త బద్ధకాన్ని వదలాలి. నలుగురిలో కలవడం, బంధుమిత్రులతో కలవడం వలన కొన్ని విషయాలను తెలుసుకుంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగం మారాలనుకునే వారికి మే 25 తర్వాత ప్రయత్నాలు చేయండి. చార్టెడ్ అకౌంట్స్ వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రభుత్వ సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఒత్తిళ్లను సైతం పక్కన పెట్టి కృషి చేస్తారు. తగిన ప్రతిఫలం లభిస్తుంది. అందరూ మీరు ఎంతో సంపాదిస్తున్నారు అనే నరదృష్టి కూడా ఏర్పడుతుంది. గ్రీన్ కార్డ్, H1B కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. కొన్ని అప్పులను తీర్చివేస్తారు. నూతన పెట్టుబడులు చేస్తారు. హోటల్, వస్త్ర వ్యాపారం, జ్యువెలరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యాంకింగ్ సెక్టర్స్ బాగా రాణిస్తారు. అయితే అన్నీ మనకే తెలుసు అనే భావన రాకుండా చూసుకోవాలి. భాగ్యంలో రాహు సంచారం వలన కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు. అయితే గురుదృష్టి రాహు మీద ఉండడం వలన కొంతవరకు అనుకూలంగా మారుతుంది. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో తొందరపడకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. తెలిసిన వాళ్ళ సంబంధం బాగుంటుంది అని కాకుండా అన్నీ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. తర్వాత ఇబ్బంది పడే కంటే ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం, దుర్గా అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే దక్షిణామూర్తి రూపు, దుర్గాదేవి రూపు ధరించడం, 8 శుక్రవారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం, కుదిరితే ప్రతిరోజు చేయడం మంచిది. చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒకరోజు దుర్గా సూక్త పారాయణం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం అడగానే, శుక్రవారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, అలాగే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న అక్షరాలకు సంబంధించినవి కర్కాటక రాశి వారికి చెందినవి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి మార్చి 29వ తేదీ నుండి అష్టమ శని ముగిసింది. 9వ ఇంట్లో శని ప్రవేశిస్తున్నారు. అలాగే గురువు వ్యయంలో సంచరిస్తున్నారు. కావున ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి మే 25 నుండి కేతు 2వ ఇంట్లో, రాహు అష్టంలో ఉంటారు. ఈ కాలంలో ఆర్థికపరమైన కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సంవత్సరం ద్వితీయార్థంలో వ్యాపారపరంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. రాజకీయపరమైన పదవులు లభించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరమవుతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, స్విమ్మింగ్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మధ్యవర్తిత్వం చేయకండి. డాక్యుమెంట్స్ పరిశీలించేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోండి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇందువల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఈ రాశి వారికి గురువు వ్యయంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. దానినే నిలబెట్టుకోవాలి కూడా. వృత్తి ఉద్యోగాల పరంగా సంవత్సరం ప్రథమార్థంలో పురోగతి సాధారణంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ధన నష్టం, కుటుంబంలో మనస్పర్ధలు, భాగస్వామిత విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునే వారు అవసరమైతే తప్ప ఉద్యోగం మార్పు చేయకండి. అధిక శ్రమ ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇల్లు కొనాలని ఒత్తిడి పెరుగుతుంది. అయితే కొనేటప్పుడు ఫైనాన్షియల్గా అన్నీ చూసుకుని వెళ్ళడం మంచిది. లేకపోతే అప్పుల పాలు కావాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. క్రెడిట్ కార్డు, లోన్ విషయంలో తొందరపాటు వద్దు. ఈ రాశివారు లక్ష్మీ గణపతి హోమం చేయించడం, లక్ష్మీ గణపతి డాలర్ వేసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పచ్చు. విదేశీ పెట్టుబడులు లాభిస్తాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. అనుకున్న స్థాయి కాకపోయినా నష్టం రాదు. స్టీలు, రియల్ ఎస్టేట్, పూజా సామాగ్రి, నిత్యావసర వస్తువులు, జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, హోటల్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, లాయర్స్కి ఈ సంవత్సరం అనుకూలం అని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి సంబంధం కుదురుతుంది. అయితే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. స్తోమతకి మించి వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అయితే 3 నెలలకే వివాహ బంధం విడిపోవడం లేదా మనస్పర్ధలు రావడం జరుగుతుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ద్వితీయంలో కేతు సంచార ప్రభావం వల్ల కుటుంబమే కాదు భాగస్వామి కూడా వర్తిస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే వారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలికంగా అనుకుంటున్న పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విజయప్రాప్తి కలుగుతుంది. పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. వైద్య విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. పరీక్ష బాగా రాసిన ఫలితం రాకపోవడం, మనోవేదనకు గురి కాకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ద్వితీయార్థంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజు గణపతి స్తోత్రం పఠించడం, మేధా దక్షిణమూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. కోపాన్ని తగ్గించుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. వీసా, గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్, స్విమ్మింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్వ్యసనాలకు బానిస అయ్యే అవకాశం ఉంది. స్నేహితుల విషయంలో కొంత గోప్యత అవసరం. అన్ని విషయాలు వారికి చేరవేయడం మీకు అంత మంచిది కాదు. అయితే కొన్ని విషయాలలో స్నేహితులే మీకు అండదండలుగా నిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగంలో స్థానచలనం అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. అదనపు బాధ్యతలు, ప్రమోషన్లు లభించవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వారికి తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. చెప్పుడు మాటలు నమ్మవద్దు. ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా నిజానిజాలు నిర్ధారించుకోండి. మీకు మేలు జరుగుతుంది. అపార్థాలు, అపోహలు దూరంగా ఉండి వాస్తవాలకు దగ్గరగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీకు మేలు జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్, రియల్ ఎస్టేట్, వస్త్ర వ్యాపారం, ఫ్యాషన్ జ్యువెలరీ, బ్యాంకింగ్ సెక్టర్లో బాగా రాణిస్తారు. అష్టమ రాహు సంచారం వలన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, వ్యాపారంలో ఇబ్బందులు లేని వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. కీడించు మేలు అనే సామెత అన్నట్టుగా ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. అయితే వీరికి నరదిష్టి అధికంగా ఉంటుంది. ప్రతిరోజు కాలభైరవ అష్టకం పఠించడం, నాగసింధూరం ధరించడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత రూపు కానీ కంకణం కానీ ధరించడం చెప్పదగిన సూచన. కళ, సాహిత్య, సంస్కృత రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వారసత్వపు ఆస్తుల విషయంలో దీర్ఘకాలికంగా ముడిపడిన స్థిరచరాస్తులు మీకు లభిస్తాయి. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం
కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు ఈ సంవత్సరం కాలభైరవ స్తోత్రం అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే శివస్తోత్రం కూడా ప్రతి సోమవారం నాడు పఠించాలి. అదేవిధంగా ప్రతి సోమవారం నాడు రుద్రాభిషేకం, అవకాశం లేని ఎడల మాస శివరాత్రి నాడైనా రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. 8 శుక్రవారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం, కుదిరితే ప్రతిరోజు చేయడం ఎంతో మంచిది. తద్వారా ఏదో విధంగా ఆదాయానికి దారులు ఏర్పడతాయి. రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒకరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళడం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ 3, అవమానం 6. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. అలాగే మా, మీ, ము, మే, మో, ట, టి, టు, టే అన్న అక్షరాలతో పేరు గలవారు ఈ సింహరాశి వారికి చెందినవారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. జీవిత ఆశయం నెరవేరుతుంది. కుటుంబ పురోగతి కోసం వ్యక్తిగత స్థాయిని పెంచుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. శని కుంభం నుండి మీన రాశిలోకి ప్రవేశించారు. సింహరాశి నుండి మీన రాశికి అష్టమ స్థానం అవుతుంది. కావున వీరికి అష్టమ శని ప్రారంభమైంది. కావున కొన్ని చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరమవుతాయి. నూతన పరిచయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆడంబరానికి ప్రాధాన్యతనిస్తారు. దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవారు కొంతమంది దూరంగా తప్పుకుంటారు. ఇందుకు కారణాలు సంపూర్ణంగా మీకు తెలియవు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వ్యయం ధన సూచన కనిపిస్తోంది. అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. అనాలోచిత ఖర్చులు అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి, కాళ్ళకి, గ్యాస్ట్రిక్, కాలేయం సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. సంతాన పురోగతి బాగుంటుంది. వారి మంచి అభివృద్ధిలోకి వస్తారు. అయితే సంతాన వివాహ సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పరిష్కరించాలి. విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతారు. సమన్వయం లోపం వల్ల విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మధ్యవర్తి వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. అనవసరమైన గొప్పలకు ఖర్చులకు దూరంగా ఉండాలి. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి. మే 15 నుండి ఏకాదశిలో గురు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో బాగుంటాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి హోదాను సంపాదిస్తారు. ఇల్లు అమ్మి ఇంకో చోట స్థలం లేదా ఫ్లాటు కొనుగోలు చేస్తారు. ఎక్కువ సమయం కుటుంబానికి కేటాయించడానికి ప్రయత్నించండి. బంధువులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. ప్రభుత్వ అధికారులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేనంటే నేను గొప్ప అనే భావన ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంతకాలు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు అవసరం. కింద స్థాయి వ్యక్తులతో మోసపోయే అవకాశం ఉంది. నమ్మించి మోసం చేసేవారు మీ చుట్టూ ఉన్నారని గుర్తించండి. విద్యార్థులకు ఉన్నత విద్యాయోగం ఉంది. ఉద్యోగం, గ్రీన్ కార్డ్ లభిస్తాయి. పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వినకపోవడం వల్ల నష్టపోతారు. వైద్య విద్య, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి బాగుంటుంది. అయితే ఏ పని చేసినా నిదానంగా ఉంటుంది. సహనం, ఓర్పు ఉండాలి. అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలనుకున్నా అవి నిదానంగా సాగుతాయి. కాలభైరవ రూపు ధరించాలి. మంగళవారం, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు సీజనల్ వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. లాయర్లు, ఫైనాన్షియల్ సలహాదారులకు, హోటల్స్, సూపర్ మార్కెట్స్, వస్త్ర వ్యాపారం వారికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులను అదుపు చేయగలిగితే మంచి లాభాలు ఉంటాయి. లేకపోతే ఎంత సంపాదించినా లాభం కూడా లేకుండా పోతుంది. ఆదాయం కనిపించకపోగా నష్టాలను బారిన పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. విదేశీ అయిన ప్రయత్నాలు ఫలిస్తాయి. కళా సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి మంచి ఖ్యాతి లభిస్తుంది. అవార్డులు లభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.
చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభకార్యం చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించవచ్చు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కాస్త ఊరట లభిస్తుంది. భాగస్వామితో విభేదాలు తప్పకపోవచ్చు, జాగ్రత్త వహించండి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. అందరూ మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో చేయాలని చూస్తారు. అహంకారం ఎక్కువ, ఎవరిని పట్టించుకోరు అనే పేరు వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ పని మీరు చేసుకోవడం మంచిది. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. నూతన భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో భాగస్వామి కాకుండా సొంతంగా చేసుకుంటే మంచిది. ఇతరులతో అంతగా మీకు కలిసి రాదు. ఏదైనా భాగస్వామితో చేయవలసి వస్తే ఇంట్లో వారి పేరు మీద కలుపుకోండి. మీరు చేసే వ్యాపారం వల్ల అవతల వారికి లాభం ఉంటుంది తప్ప మీకు ఏమాత్రం లాభం ఉండదు. కాబట్టి ఇంట్లో వారి పేరు మీద బిజినెస్ చేయడం చెప్పదగినది. ఫ్యాషన్ డిజైనింగ్, రియల్ ఎస్టేట్, వస్త్ర వ్యాపారం, ఫ్యాషన్ జ్యువెలరీ, బ్యాంకింగ్ సెక్టర్లు బాగా రాణిస్తారు. అష్టమ శని సంచారం వల్ల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, వ్యాపారంలో ఇబ్బంది లేని వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా మొదటికే మోసం అవుతుంది. కాబట్టి ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. నరదిష్టి అధికంగా ఉండి ప్రతిరోజు నాగసింధూరం ధరించండి. కొంత నరదిష్టి నుండి ఉపశమనం ఉంటుంది. అలాగే ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు కాలభైరవ స్తోత్రం పఠించడం, అఘోర పాశుపత హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి సోమవారం నాడు రుద్రాభిషేకం లేదా మాసశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. 8 శుక్రవారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించడం, కుదిరితే ప్రతిరోజు చేయడం చెప్పదగినది. ఇంట్లో ఏదైనా ఒకరోజు సుందరకాండ పారాయణ చేయించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా, విద్య, ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, అలాగే టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో అన్న అక్షరాలతోటి కన్యారాశి వారికి చెందినది. కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. కన్యారాశి వారికి శని 6వ ఇంటి నుండి 7వ ఇంటికి ప్రవేశిస్తారు. ఇది రకంగా మంచిదని చెప్పవచ్చు. కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది మరియు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మే 30, 2025 తేదీ నుండి రాహు కుంభరాశిలో, అలాగే కేతు సింహరాశిలో ప్రవేశిస్తారు. ఈ 2 గ్రహాల సంచారం వల్ల శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. సమాజంలో గుడ్విల్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అద్భుతమైన కాలం చెప్పచ్చు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూల కాలం చెప్పచ్చు. మీరు అనుకున్న దానిలోనే మంచి సీట్ లభిస్తుంది. డెంటల్, వెటనరీ, కాస్మెటిక్స్ వారికి అనుకూలం చెప్పచ్చు. అలాగే హోమియో వైద్యానికి ఆదరణ లభిస్తుంది. క్రీడా సంబంధించిన విషయాల్లో కొంత మానసిక సంతృప్తి లభిస్తుంది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం లభిస్తుంది. స్త్రీ సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. గ్రీన్ కార్డ్, H1B లభిస్తుంది. PhD కోర్సులు పూర్తి చేస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. మీరు ఎంత కష్టపడినా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంది. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే సంపాదించాలి అని నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు నాగసింధూరం ధరించడం, ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం, అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తే మేలు జరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. ఆటోమొబైల్స్, ట్రావెల్స్ వ్యాపారాలు కలిసి వస్తాయి. మెడికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, సుగంధ ద్రవ్యాలు, హెర్బల్స్ వ్యాపారాలు బాగుంటాయి. విద్య, వైద్య, న్యాయ రంగంలో ఉన్నవారికి, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఆహార సంబంధమైన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. అయితే వ్యవహారాలలో బంధువులు లేక మధ్యవర్తుల వల్ల స్వార్థ ప్రయోజనం కోసం మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని
భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మనస్సాక్షికి అనుగుణంగా వెళ్ళండి. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, టెక్నికల్ సంబంధించి సామాన్యంగా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. దశమంలో గురు సంచార ప్రభావం చేత కొంత మానసికమైన ఇబ్బంది ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. భాగస్వామి వ్యాపారం కంటే సొంతంగా వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. పెద్దవారి సలహాలు, సూచనలు లాభిస్తాయి. రైతులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు విదేశీయాన సంబంధమైన విషయాలలో విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డ్ మొదలైనవి అనుకూలిస్తాయి. వైద్య విద్య అభ్యసించే వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అన్నీ మనకే తెలుసు అని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. టెక్నికల్, మెడికల్, సిఏ వారికి అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ప్రేమ వివాహ సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. సంతాన సంబంధమైన విషయాల్లో, ప్రేమ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహానికి ముందు ఆస్తిపాస్తులే కాకుండా వధూవరుల జాతక పరిశీలన తప్పకుండా చేసుకుని ముందుకు వెళ్ళండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన సంబంధమైన విషయాలలో డాక్టర్ సలహాలు, సూచనలు పాటించండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత శుభకార్యాలు సానుకూలపరచుకోగలుగుతారు. ఆదాయానికి మించిన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. అందువలన మీరు ఎంతో కొంత మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆ ఖర్చులు పెద్దగా మీ కళ్ళకి కనిపించవు. నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. కుటుంబ సమస్యలు కొంతకాలం చికాకు వచ్చినా చివరకు సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న వారికి ఈ సంవత్సరం తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి 2025 మే తర్వాత ప్రయత్నాలు చేయండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, ఐఏఎస్, ఐపీఎస్ వారికి ఈ సంవత్సరం బాగుంది. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రభుత్వ సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డ్, H1B కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంది. నూతన బ్రాంచీలు ప్రారంభిస్తారు. అప్పుకి దూరంగా ఉండండి. చిరు వ్యాపారాలు, హోటల్, వస్త్ర వ్యాపారం, జ్యువెలరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యాంకింగ్ రంగంలో వారికి బాగా రాణిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం శివస్తోత్రం, విష్ణు అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా 8 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన చేయించండి. మహాలక్ష్మి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒకరోజు సుందరాకాండ పారాయణ చేయించండి. నరదృష్టి, అలాగే బిజినెస్లో అయినా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళడం చెప్పదగిన సూచన. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ 3, అవమానం 3. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే రా, రి, రు, రే, రో, తా, తీ, తు, తే అన్న అక్షరాలతోటి వారికి తులారాశి చెందినది. తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. తులారాశి వారికి మార్చి 29వ తేదీ నుండి శని 6వ స్థానంలో సంచరిస్తారు. అందువల్ల అనుకూలమైన ఫలితాలు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి. అనుకూలమైన శనిగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా తిరుగులేని విధంగా ఉంటుంది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. అధికారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది.
పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరం రాహు పంచమంలో, అలాగే కేతువు లాభంలో సంచరిస్తారు. కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో మీరు ఆశించిన విధంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే గురువు అష్టమం నుండి భాగ్య సంచారం వల్ల అనుకున్న పనులు పూర్తి అవ్వడం, శుభకార్యాలు చేయడం, అప్పులు తీర్చడం వంటివి జరుగుతాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. బ్యాంక్ రుణాలు చేసి వస్తు వాహనాలు గృహం తీసుకునే వారికి అనుకూల కాలం. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికపరమైన సమస్యల నుండి బయటికి రావడానికి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. 2025 సంవత్సరం ద్వితీయార్థంలో శని తిరోగమనం సంచారం చేస్తారు. అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో తులారాశి వారు ఆరోగ్యపరంగా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గురువు మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి గత సంవత్సరం కంటే అంటే 2024 కంటే ఈ సంవత్సరం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే కీలక సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. వంశపారంపర్య వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు, డాక్టర్లకు, లాయర్లకు మొదలైన వృత్తుల వారికి గొప్పగా రాణిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందుతారు. ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ మొదలైన వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు 2025 మే 15 తర్వాత గురువు భాగ్యంలోకి ప్రవేశిస్తారు. ఈ కాలంలో వ్యాపారపరమైన విషయాలలో లాభాలు, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. అప్పులను తీర్చివేస్తారు. నష్టాలు ఉన్న వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దినదాభివృద్ధి చెందుతుంది. కాకపోతే ఏమి చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. మీకు మీరుగా చేసే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, బ్యూటీ పార్లర్, వైద్య వ్యాపారం, చార్టెడ్ అకౌంట్స్, ట్రావెల్ బిజినెస్, సూపర్ మార్కెట్స్, వస్త్ర వ్యాపారస్తులకు, అలాగే హోటల్ వ్యాపారస్తులకు, వ్యవసాయం, ఆకుకూరలు, పూజా సామాగ్రి, స్టీల్, గనుల వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం బాగుంటుంది. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మీరు ఆశించిన దానికంటే కూడా చాలా బాగుందని చెప్పచ్చు. వచ్చిన ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అత్యాశకు పోయి డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు. అనవసరమైన పెట్టుబడులు చేయరాదు. అనాలోచిత ఖర్చులు, పెట్టుబడులు నియంత్రించుకుంటే ఆర్థికంగా బాగుంటుంది. నూతన గృహం కానీ, స్థలం కానీ కొనుగోలు చేస్తారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అది అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. క్రయ విక్రయాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. పత్రాలను పరిశీలించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులు బాగా రాణిస్తారు. మెరిట్ మార్కులు సాధిస్తారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా అయినా చేతికి అందుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్య పట్ల కాస్త బద్ధకం ఏర్పడుతుంది. బద్ధకాన్ని వదిలిపెట్టి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు చదువును పూర్తి చేసేలా చూసుకోవడం చెప్పదగినది. మంచి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. అందరినీ నమ్మవద్దు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటే మేలు చేకూరుతుంది. అలా కాదని అనుకుంటే కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అన్నీ మనకే తెలుసు అనే విధానాన్ని స్వస్తి పలకాలి. మనమే అనుకుంటే మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు అని గుర్తు పెట్టుకోవాలి. ఏది ఏమైనా విద్యాపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు కాస్త శ్రద్ధ పెడితే మీరు కోరుకున్న జీవితం మీకు తొందరలోనే పొందగలుగుతారు. రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు వస్తుంది. మీ మీద ఆధారపడ్డ అనేక మందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. మంచి పదవి లభిస్తుంది. అనుకున్న గౌరవం దక్కుతుందన్న సంతోషపడతారు. చెప్పుడు మాటలు వినకుండా మీ వంతుగా మీరు చేసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో మీ పలుకుబడి ఉపయోగించి మంచి లాభాలు పొందగలుగుతారు. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎట్టకేలకు మంచి సంబంధం కుదిరిందని సంతోషపడతారు. మీ సంతోషాన్ని 10 కాలాలు ఉండాలంటే ముందుగా ఇరువురి జాతకాలు పరిశీలన చేసుకుని వివాహపరంగా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుస్తున్న వారికి సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం కలుగుతుంది. సంతానం కలిగే విషయంలో మీరు తగిన జాగ్రత్తలు, డాక్టర్ సలహాలు, సూచనలు తప్పక పాటించండి. కళా సాహిత్య రంగంలో ఉన్నవారు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రధానంగా వాక్చాతుర్యంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మీరు చేసే పనుల వలన మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్థిరాస్తులను విశేషంగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. సినిమా పరిశ్రమలో ఉన్న యాక్టర్స్కి, సినీ రంగంలో ఉన్న 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్నవారికి అనుకూల కాలం చెప్పవచ్చు.
స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా కూడా అధిగమిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. సహచర వర్గంలో ఓ వ్యక్తి ఉన్నత స్థాయిని పొందుతారు. గృహశాంతి ఏర్పరచుకోవడానికి తగిన వ్యూహాన్ని అనుసరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మసాక్షి విరుద్ధంగా, సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించరు. సంవత్సర ప్రథమార్థంలో కొన్ని కీలకమైన విషయాలు విజయవంతమవుతాయి. దీనికి సాంకేతిక కారణాలే కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కళ నెరవేరుతుంది. ఇది మీ కొన్ని సంవత్సరాల కళ. నూతన గృహం, వాహన యోగం గోచరిస్తోంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. చదువుకున్న చదువుకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రభుత్వ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ధన ఖర్చు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఓర్పు, సహనం, మాటల చాతుర్యం వలన లాభపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబం కోసం శ్రమిస్తారు. వ్యక్తిగత హామీలు కానీ, సంతకాలు కానీ చేయకండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. సాఫ్ట్వేర్, వైద్య వృత్తి, ఫ్యాషన్ డిజైనింగ్, సినీ కళా రంగాల వారికి, డిస్ట్రిబ్యూటర్స్కి, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే ప్రతిరోజు అమ్మవారికి కుబేరు కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజ చేయండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు మరిన్ని ఫలితాలు పొందడం కోసం రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వం నుండి అనుకూల ఉత్తర్వులు లభిస్తాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి ఫలితాలను, ఉన్నత స్థితిని సాధించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తిపరంగా గణితవేత్తలకు, లెక్చరర్లకి, పరిశోధన విభాగం వారికి మంచి ఉన్నతి సాధిస్తారు. బ్యాంకు పరంగా వ్యక్తిగతమైన లోన్లు, విద్యా సంబంధమైన లోన్లు, గృహ నిర్మాణ సంబంధమైన రుణాలు మంజూరు అవుతాయి. ఈ రాశివారు ఈ సంవత్సరం శివాభిషేకం లేదా ప్రతి నెలా చేయించడం చెప్పదగినది. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం, పిల్లలకు మేధా దక్షిణమూర్తి రూపు వేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఇంట్లో విష్ణు సహస్రనామాలు వింటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రుద్రహోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒక రోజు, అంటే మీ పెళ్లి రోజు కావచ్చు, పిల్లల పుట్టినరోజు కావచ్చు, అలా ఏదైనా సరే ఒకరోజు నిర్ణయించుకుని సుందరాకాండ పారాయణం చేయించడం చెప్పదగినది. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ, శుక్రవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, అలాగే తో, నా, నీ, ను, నే, నో, య, ఈ, యు అను అక్షరాలతో సంబంధించిన వారికి వృశ్చిక రాశి చెందింది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పూర్తయింది. శని చతుర్థ భావం నుండి పంచమ భావంలోకి ప్రవేశించారు. అలాగే మే 15 నుండి గురువు సప్తమ స్థానం నుండి అష్టమంలోకి ప్రవేశం. అలాగే మే 19 నుండి రాహుకేతులు చతుర్థ దశమ స్థానంలో ప్రవేశం జరుగుతుంది. మే 2025 15 వరకు బాగున్నా తర్వాత ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం పోవడం, ఇంట్లో ఏదో ఖర్చులు రావడం, సంపాదించిన ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. కోర్టు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సంతానం గురించి కొంత ఆందోళన ఉంటుంది. పనిచేసే చోట ఆటంకాలు, అభినందనలు వస్తాయి. అనుకున్న పనులు ఆగిపోవడం జరుగుతుంది. అక్టోబర్ 25 నుండి వీరికి కొంత ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాలేయం, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. దశమ స్థానంలో కేతు సంచారం వల్ల ఉద్యోగంలో, ఇంట్లో ఇబ్బందికరమైన వాతావరణం, సంఘర్షణలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. మిమ్మల్ని వాడుకుని అవసరం తీరాక వదిలేయడం జరుగుతుంది. ఎప్పటి నుండో మిమ్మల్ని ఆదరిస్తున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చే వారిని నమ్మడం వలన కూడా పాత వారిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి అహంకారపూరితమైన వ్యవహార శైలిలో కూడా మీ దగ్గర ఆప్తులు కూడా వదులుకోవడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రం ఎక్కువగా పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఇల్లు కొందామన్నా, అమ్మాలన్నా ఆటంకాలు ఎదురవుతాయి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టుగా అవుతుంది. ఏదో విధంగా జీవితంలో స్థిరత్వం పొందాలన్న మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అయినా మీరు ఆశించినంతగా లబ్ధిని పొందలేరు. వ్యాపారస్తులకు వ్యాపారం ప్రమాదం బాగున్నా
ద్వితీయార్థంలో సానుకూల ఫలితాలు గోచరించడం లేదు. వ్యాపారంలో నష్టం, భాగస్వాముల మధ్య విభేదాలు రావడం, ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవడం అలా జరుగుతూ ఉంటాయి. అక్టోబర్ నుండి కొంతమేర లాభాలు బాగుంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అదృష్టం కలిసి వస్తుంది. కొంతమందికి మాత్రమే స్టాక్ మార్కెటింగ్, ట్రేడింగ్ అనేది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది, గమనించగలరు. ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాల్లో ఉంటాయి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నీల వ్యాపారం, పూజా సామాగ్రి, వస్త్ర వ్యాపారం, అలంకార సామాగ్రి వ్యాపారం, హోటల్స్, లాయర్స్, ఖనిజ వ్యాపారం, రియల్ ఎస్టేట్, విదేశం సంబంధించిన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్, అలాగే ట్రావెల్ బిజినెస్ వారికి అక్టోబర్ నుండి బాగుంటుందని చెప్పవచ్చు. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం కూడా చెప్పవచ్చు. భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. లాభాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భాగస్వాముల కృషి, పలుకుబడి కూడా వ్యాపారానికి అదనపు బలం అవుతుంది. స్థిరాస్తులు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు. రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, రాజకీయ వారసత్వ విషయాలు, ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైన విషయాలు, వైద్య విద్య, వ్యవసాయం, మందుల వ్యాపారం మొదలైన వాటిలో మంచిగా రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, రాజకీయ వారసత్వ విషయాలు, ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైన విషయాలు, వైద్య విద్య, వ్యవసాయం, మందుల వ్యాపారం మొదలైన వాటిలో మంచి రాణింపు ఉంటుంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం ఆలస్యంగా అయినా కుదురుతుంది. వచ్చిన సంబంధాలు కొన్ని నచ్చాయని, కొన్ని నచ్చలేదని వాయిదా వేస్తారు. మంచి సంబంధం కుదిరితే ఇంకా మంచి సంబంధం వస్తుందని పక్కన పెడతారు. సంతాన విషయంలో అశ్రద్ధ చేస్తారు. మీకు చెప్పకుండా వివాహం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు, గమనించగలరు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యంగా అయినా సంతానం కలుగుతుంది. మానసిక ఆనందానికి అవధులు ఉండవు. విందు వినోదాల కార్యక్రమాల్లో ఎప్పుడు మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో కోర్టుపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు మానసిక ఒత్తిడి లోను కాకుండా చూసుకోవాలి. చేసే పనిలో ఆటంకాలు, బ్యాక్లాగ్స్ ఉండే పరిస్థితి గోచరిస్తోంది. శ్రద్ధ వహించాలి. లేదంటే ఇబ్బందులు, నలుగులో చిన్నతనం పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. చదువుకు ఏదైనా కూడా శ్రద్ధ వహించాలి. అనాలోచిత ఆలోచనల వల్ల నష్టం వాటిల్లుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టు వచ్చి చేజారిపోయే అవకాశం జరుగుతుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీసా, గ్రీన్ కార్డ్, H1B కాస్త ఆలస్యంగా వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, సినీ కళా రంగంలో ఉన్నవారికి, లాయర్లకు, హస్తకళ నేర్చుకునే వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోర్సులు నేర్చుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అందరూ కష్టపడిన దానికంటే ఎక్కువగా శ్రమించాలి. మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించాలి. అలాగే మగపిల్లలు ఏకముఖి రుద్రాక్ష ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా ప్రథమార్థంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుంది. అలాగే సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవించవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఏమిటి ఈ పరిస్థితి, ఇలా ఎందుకు జరుగుతోంది, ఎప్పుడు ఇలా బాధపడలేదే అనే భావన కలుగుతుంది. అయితే ఇది తాత్కాలికమే. కొంత ఓర్పు, సహనం పాటించడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అక్టోబర్ నుండి కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దు. హాస్టల్ బిజినెస్ వాళ్ళకి గడ్డు కాలం చెప్పవచ్చు. వైద్యం, ఫ్యాషన్ టెక్నాలజీ, డాక్టర్స్కు, లాయర్లకు, కుట్టు పరిశ్రమ, సూపర్ మార్కెట్, చిరు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు ద్వితీయార్థంలో బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నిదానంగా చేద్దాం అనుకుంటే ఇంకా వెనక్కి వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. కాలానికి అనుగుణంగా పయనించాలి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి రూపు, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం, అలాగే 8 శనివారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. లేదా నెలకొకసారైనా చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒకరోజు చండీ హోమం చేయించుకోండి. చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు గుగ్గులింతో ఇంట్లో ధూపం వేయడం మంచిది. కుదరని పక్షంలో మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వేసిన నరదిష్టి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి.
ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, అలాగే ఏ, యో, బా, బి, భూ, బ, ఢ, బే అన్న అక్షరాలతోటి వచ్చేవి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని కూడా ప్రారంభమైంది. శని 4వ స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని నడుస్తున్నట్లు. కాబట్టి ధనుసు రాశి వారు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అర్ధాష్టమ శని ప్రభావం ధనుసు రాశిపై ఉన్నప్పటికీ అనుకూలమైన గురుగ్రహం కారణం చేత మీకు చాలా వరకు శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మరియు విదేశీ యానం బాగా కలిసి వస్తుంది. ఆదాయం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. అధైర్యపడవద్దు. ఉద్యోగంలో అధిక శ్రమ ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నిదానంగా, సానుకూలంగా, ప్రశాంతంగా ఉండి సమస్యల్ని పరిష్కరించండి. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అయినా కూడా ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగం పోవడం లేదా బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఏది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సహోదరి సహోదరుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో స్థలం కానీ గృహం కానీ సేల్ చేద్దామనుకునే వారికి మే తర్వాత వీలు పడుతుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. అక్టోబర్ నుండి కొంతమేర సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందు అడుగు వేయండి. ఈ రాశివారు శనికి తైలాభిషేకాలు చేయించడం, అలాగే అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన. కుటుంబ బాధ్యతలు, వివాహాది శుభకార్యాలు వంటివి నెరవేరుస్తారు. విదేశీ యానం చేస్తారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం ఎక్కువగా శ్రమ తీసుకుంటారు. వారికి కావాల్సినవి సమయానుకూలంగా సమకూరుస్తారు. నూతన గృహ యోగం, వాహన యోగం గోచరిస్తోంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దైవానుగ్రహం వల్ల కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. వైద్య వృత్తి, ఐఏఎస్, ఐపీఎస్, చార్టెడ్ అకౌంట్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్, టీచర్స్, ప్రొఫెసర్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి మే నుండి బాగుంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మోకాలకు సంబంధించిన ఇబ్బందులు, నొప్పులు, పాదాలకు సంబంధించిన నొప్పులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు మిమ్మల్ని చికాకు పెట్టే స్థితిని గోచరిస్తోంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోవడం చెప్పదగినది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా నిదానంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆహార సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. అనుకున్న పనులు కొన్ని పూర్తి అవ్వడం వలన మనోధైర్యం ఏర్పడుతుంది. మధ్య మధ్యలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. వస్త్ర, జ్యువెలరీ, ఫ్యాషన్, కాస్మెటిక్స్, పాల వ్యాపారస్తులకు, పత్తి వ్యాపారస్తులకు, పొగాకు వ్యాపారస్తులకు, కందులు, ఆయిల్, పెసలు, తెల్ల ఆవాలు, తెల్ల నువ్వులు ఈ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. గృహయోగం, వాహన యోగం, విదేశీ యోగం గోచరిస్తోంది. విదేశీ యానానికి ఆకస్మిక అదృష్టం, అత్యుత్తమ విద్య, ఆధ్యాత్మిక చింతన, మనోధైర్యం ఏర్పడుతుంది. విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఉన్నత విద్యలను అభ్యసిస్తారు. అధికారం కలిగినటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, వైద్య విద్య, ఎంబీఏ, ఫైనాన్స్ సెక్టర్స్, సాఫ్ట్వేర్ వారికి అనుకూల కాలం చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద విదేశీ యానం లాభదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీర్ఘకాలిక కార్యక్రమాల వలన మనోబలం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది. విదేశాల్లో ఉండి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రీన్ కార్డ్, పిఆర్, హెచ్ఎన్బి వీసా లభిస్తాయి. వైద్య రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా డాక్టర్లు ప్రాక్టీస్ చేసేవారికి బాగుంటుంది. హస్తవాసి మంచిదని ప్రఖ్యాతి లభిస్తుంది. ఇదే విధంగా ప్రతి రంగంలో ఉన్నవారు కూడా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐటీ రంగంలో ఉన్నవారు ఐటీ రంగంలో గొప్పగా రాణిస్తారు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల కొంత నష్టపోతారు. పిల్లల విషయమై జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో విభేదాలు తలెత్తుతాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటారు. విద్యాపరంగా మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థానం లభిస్తుంది. ప్రభుత్వ సన్మానం, అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి మే తర్వాత ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ వారికి, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ జ్యువెలరీ,
సినీ ఇండస్ట్రీ వారికి ఈ సంవత్సరం బాగుంది. ప్రభుత్వ సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ కార్డ్ H1B కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలే ఎక్కువగా కలిసి వస్తాయి. ఏదైనా భాగస్వామ్య వ్యాపారాలు చేయవలసి వస్తే ఇంట్లో వాళ్ళ పేరు మీద చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు. అయితే గురుగ్రహం అనుకూల చేత వాటి నుండి బయటపడగలుగుతారు. సంతాన సంబంధం విషయాలు బాగున్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వివాహం ఒక వ్యాపారంలా మారింది. పెళ్లి చేసుకోవడం, తర్వాత వదిలి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం ఇలాగా చూస్తున్నాము. కాబట్టి వివాహ విషయంలో కుటుంబపరంగా విచారించి జాతక పరిశీలన చేసుకుని నిర్ణయాలు తీసుకోండి. వివాహ విషయంలో తొందరపడకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. తెలిసిన వాళ్ళ సంబంధం వచ్చిందని అంతా బాగుంటుంది కాకుండా అన్నీ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. తర్వాత ఇబ్బంది పడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు. భవిష్యత్ కార్యాచరణ మునుముందు తీసుకెళ్ళడానికి రచనలు చేస్తారు. కింద స్థాయి వర్గం నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. సంఘంలో మీ పలుకుబడి ప్రజాదరణ పెరుగుతుంది. ఉన్నతమైన స్థితి గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసి తులసిమాల సమర్పించాలి. ముఖ్యంగా శని స్తోత్రం పఠించడం, గోవిందనామాలు పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారు పదవులు లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు లభిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పొచ్చు. ఈ రాశివారు ఈ సంవత్సరం శని స్తోత్రం అలాగే దుర్గా అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే కాలభైరవ రూపు, దుర్గాదేవి రూపు ధరించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి శని భగవానుడు కుంభరాశి నుండి మేన రాశి ప్రవేశించారు. ఏలినాటి శని పూర్తవుతుంది. గత 7.5 సంవత్సరాల నుండి ఏలినాటి శని వల్ల మీరు పడుతున్న కష్టాలకి విముక్తి ఈ సంవత్సరం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఒక రకంగా మకర రాశి వారికి మంచి రోజులని చెప్పవచ్చు. తృతీయ శని సంచారం వల్ల కొన్ని ఉపయోగకరమైన పనులు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఇంతకుముందు కంటే కూడా చాలా విషయాల్లో విజయాలు సాధిస్తారు. రాహు ద్వితీయంలో, కేతు అష్టమంలో ఉన్న కారణం చేత చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అష్టమకేతు అనుకూలంగా లేడు కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఇది మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. మే 15 నుండి గురు పంచమం నుండి షష్టమంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కానీ ఎక్కువగా పొదుపు చేయలేకపోతారు. అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్తారు. ప్రమోషన్స్ లేదా నూతన ఉద్యోగం లభించవచ్చు. వైద్య, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బందీ నుండి విముక్తి పొందినట్లు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారపరమైన విషయాలు, వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. హోటళ్ళు, హాస్టల్స్ నడిపే వారికి అనుకూల కాలం. ప్రభుత్వ రంగ సంస్థల నుండి రావాల్సిన రాయితీలు లభిస్తాయి. వైద్యం, సాఫ్ట్వేర్, పత్తి వ్యాపారం, అలంకార సామాగ్రి, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్ బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ట్రావెల్ బిజినెస్, కొరియర్ సర్వీసెస్ వాళ్ళకి మంచి లాభాలని చెప్పవచ్చు. వచ్చిన ధనాన్ని పొదుపు చేయడం చెప్పదగిన సూచన. అధిక ధన వ్యయం సూచిస్తోంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు కొండంత అండగా నిలుస్తాయి. మీ యొక్క తెలివితేటలతో అందరినీ మెప్పిస్తారు. అయితే ఆరోగ్యపరంగా మటుకి జాగ్రత్త తప్పక తీసుకోవాలి. డీహైడ్రేషన్, కడుపు సంబంధించిన ఇబ్బంది పెడతాయి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.
విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధి బాగున్నప్పటికీ ఇతరులతో పోల్చుకుని చూసుకున్నప్పటికీ కొంత లోటుగా అనిపిస్తుంది. ఇలాంటి వాటిని పండించుకోకుండా మీ కృషిని సాగించడమే చెప్పదగిన సూచన. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. విదేశీ విద్య, వైద్య విద్య, టెక్నికల్ సంబంధించిన విద్య బాగుంటుంది. మీకున్న తెలివితేటలకి అందరూ ముగ్ధులవుతారు. విదేశాలకు వెళ్ళాలన్న మీ కళ నెరవేరుతుంది. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఎంత ఇబ్బంది పడ్డా గమ్యాన్ని చేరుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభించగలుగుతారు. జీవిత భాగస్వామి వల్ల కొన్ని కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. సహోదరి మధ్య బంధం పెరుగుతుంది. ఎప్పటి నుండో ఉన్న ఆస్తులు తగాదాలు పరిష్కారం అవుతాయి. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ మాత్రం తప్పక అవసరం అవుతాయి. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగపరంగా స్వల్పమైన ఒడిదుడుకులు రావచ్చు. స్థానచలనాన్ని అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అక్టోబర్ నుండి కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు, విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మొదలైనవి కలిసి వస్తాయి. స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోగలుగుతారు. సంతానాభివృద్ధి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో మీ సాటి వాళ్ళే మిమ్మల్ని అధిగమించి ముందుకు వెళ్తున్నారన్న భావన కలుగుతుంది. అన్ని బంధాలు ధనంతోనే ముడిపడి ఉంటాయని వాస్తవం మీ అనుభవంలోకి వస్తుంది. జీవితంలో విలువైన పాఠాలను కాలమే బోధిస్తుంది. అయితే అక్టోబర్ నుండి కొంతమేర బాగుంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సివిల్ సర్వీసెస్లు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి పదవులు ఎంపిక అవుతారు. చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారు రాణిస్తారు. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. క్రమశిక్షణ పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయత పెరుగుతుంది. బంధాలు, అనుబంధాలు మరింత బలపడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీరు ప్రారంభించిన కార్యక్రమాల్లో కొన్ని విజయవంతమవుతాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. సన్నిహిత వర్గానికి అండగా నిలుస్తారు. రాజకీయపరంగా మీరు ఆశించిన పదవి లభిస్తుంది. సౌందర్య సాధనాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం విష్ణు సహస్రనామం స్తోత్రం పఠించడం, లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి శుక్రవారం విష్ణుమూర్తి ఆరాధన చేయండి. 8 శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం, కుదిరితే ప్రతిరోజు చేయడం మంచిది. ఇంట్లో ప్రతి నెల సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతవిష నక్షత్రం 4 పాదాలు, పూర్వవాద నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అన్న అక్షరాలతో కుంభరాశికి చెందినవి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం శని జన్మరాశి నుండి ద్వితీయంలోకి ప్రవేశించారు. కుంభరాశి వారికి 3వ దశ ఏలినాటి శని ఈ సంవత్సరం ప్రారంభమైంది. మీరు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు కాబట్టి మీరు గతంలో అనుభవించిన అన్ని రకాల సమస్యల నుండి ఈ సంవత్సరం కొంతమేర ఉపశమనం పొందగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా, కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం సంవత్సర ద్వితీయార్థంలో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2025 మే వరకు గురువు వృషభ రాశిలో సంచారం, ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. మంచి స్థానంలోకి వెళ్తారు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు చక్కని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగం పోయిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సాఫ్ట్వేర్, మెకానికల్, సినీ కళా రంగం వారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, ఐఏఎస్, ఐపీఎస్, ప్రభుత్వ సలహాదారులకు, చిన్న స్థాయి ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. 2025 జూలై నుండి 2025 నవంబర్ మధ్య కాలంలో శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తారు. అంటే రిట్రోగ్రేడ్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఈ సమయంలో మాత్రం అనుకూల ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం వల్ల కొంత ఆర్థిక నష్టాలు,
మీ జీవిత భాగస్వామి నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు గ్రహస్థితిని సూచిస్తోంది. మీరు ఏది చేసినా తప్పు అన్నట్లుగా ఉంటుంది. ఇది కొద్ది రోజులు మాత్రమే. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొంతమేర బాగుంటుంది. అనుకున్న విజయాలు సాధించాలన్న మీ కళ నెరవేరుతుంది. వ్యాపార వృద్ధికి ఎంతో కష్టపడతారు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే అందరినీ చూసి కాకుండా మీకున్న తెలివితేటలతో ముందుకు వెళ్ళడం చెప్పదగినది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, మెడికల్, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్, కోచింగ్ సెంటర్స్, కూరగాయల వ్యాపారం వారికి, ముఖ్యంగా ఇంట్లో ఉండి ఆహార పదార్థాలు సప్లై చేసేవారికి ఈ సంవత్సరం బాగుంది. పెట్టిన పెట్టుబడికి లాభాలు చూస్తారు. అయితే వచ్చిన ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు. అయిన వాళ్ళకి ఆకులు, కాని వారికి కంచాలు అన్నట్టుగా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. సంవత్సర ద్వితీయార్థం వచ్చేటప్పటికి ఆర్థికంగాను, ఆస్తుల పరంగాను శక్తి సామర్థ్యాలను బలోపేతం చేసుకోగలుగుతారు. స్థిరాస్తుల సంపాదన, ధనప్రాప్తి, సమాజంలో ఉన్నత స్థాయిలో వారితో సన్నిహిత సంబంధాలు, గొప్ప వ్యక్తిగా గుర్తింపు లభిస్తాయి. విద్యార్థులకు బాగా రాణిస్తారు. విద్యాపరంగా విశేషించి సాంకేతిక విద్యాపరంగా చక్కగా రాణించి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. అఖండ విద్యా యోగ్యత ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం రాత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. మొబైల్, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. మోసపోయే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటే మేలు జరుగుతుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. ఏది ఏమైనా విద్యాపరంగా అన్ని విషయాలు ఈ సంవత్సరం బాగుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. విద్యా సంబంధమైన విషయాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను అధిగమిస్తారు. జీవితంలో ఆధ్యాత్మిక విషయాలను, సేవా కార్యక్రమాలకు అధిక ధనం వెచ్చిస్తారు. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. సాంకేతిక విద్యలో ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసులకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. మీ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అయితే సంతానం తీసుకునే స్వతంత్ర నిర్ణయాల వల్ల మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగరీత్యా, వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొందరు వ్యక్తులతో విభేదాలు అధికమై విడిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. సహోదరి మధ్య దూరం పెరుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్ నుండి కొంతమేర బాగుంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శక్తికి మించి శుభకార్యాలు చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో ఇబ్బంది గోచరిస్తోంది. రాజకీయ రంగంలో రాణిస్తారు. ఉన్నతాధికారుల నుండి సన్మాన పత్రాలు, ప్రశంసా పత్రాలు అందుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను పెంచే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఉంటుంది. రుణాలు చేయకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. అయితే చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యారంగం, వైద్య రంగం, టెక్నికల్ రంగం, మెకానికల్ రంగం, నూనె వ్యాపారం, పత్తి వ్యాపారం, సుగంధ ద్రవ్యాలు, హోటల్ బిజినెస్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, వస్త్ర ఆభరణాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు 8 మంగళవారాలు కాలభైరవునికి అభిషేకాలు, అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే అఘోర పాశుపత హోమం, కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పుకోదగినది. పిల్లలకు మేధా దక్షిణామూర్తి రూపం వేయడం మంచిది. ప్రతిరోజు ఇంట్లో శని స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఏదైనా ఒకరోజు సుందరాకాండ పారాయణం చేయించండి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ 3, అవమానం 1. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 4 పాదాలు, అలాగే ది, దు, షం, ఝ, ద, దే, దో, చ, చి అనే అక్షరాలు ఈ మీన రాశి వారికి చెందినవి. మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మీన రాశికి ఏలినాశ నడుస్తోంది. 2025 మార్చి 29వ తేదీన జన్మరాశిలో శని సంచారం మొదలైంది. ఈ దశలో కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. అయితే ధర్మ మార్గం, దైవారాధన ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుంది. సోమరితనాన్ని పక్కన పెట్టాలి. గత 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. కర్మకారకుడైన శని నిజాయితీగా బతికే వారికి శని ఎటువంటి చెడు చేయరు. ఇతరులకు అన్యాయం చేసిన వారు, వక్ర మార్గంలో ధన సంపాదించిన వారు, చెడు కర్మలు చేసేవారికి ఏలినాటి శని సమయంలో మాత్రం కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. మీన రాశికి
శని గురువుకి ఉన్న మిత్రత్వం వల్ల మిత్రక్షేత్రంలో ఉన్న వీరికి ఏలినాటి శని ప్రభావం తక్కువగా ఉంటుంది. మేన్ రాశిలో శని భగవానుడు 2.5 సంవత్సరాలు సంచరిస్తారు. అంటే 2027 జూన్ వరకు ఉంటారు. మీరు చేసిన ప్రతి పనికి ఫలితం అనేది లేటుగా ఉంటుంది తప్ప ఆర్థికంగా లాభపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉద్యోగాభివృద్ధి ఆలస్యంగా ఉంటుంది, అయితే ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. భూముల విలువ పెరుగుతుంది. వాటిని అమ్మి అప్పు తీరుస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మే నుండి కొంతవరకు బాగున్న అక్టోబర్ మరియు నవంబర్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారపరంగా ఈ సంవత్సరం బాగుంటుంది. నిదానంగా నడిచిన లాంగ్ టర్మ్లో బాగుంటుంది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి వస్తారు. వృత్తి వ్యాపార విషయంలో పురోగతి ఉన్నప్పటికీ భాగస్వామి వ్యాపారంలో భాగస్వాములను తోటి వ్యాపారస్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుట్టిగా నమ్మకూడదు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అనుకూలమైన గురుగ్రహం మే 15 నుండి 4వ ఇంట్లో ప్రవేశిస్తారు. కాబట్టి వృత్తి వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఇస్తారు. అదృష్టానికి రోజులు దగ్గరగా నడుస్తున్నాయి. వచ్చిన అవకాశాలను చేజార్చుకోవద్దు. ఆత్మస్థైర్యం మనోభార్యంతో ముందడుగు వేయండి. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, చిన్న తరహా పరిశ్రమల వారికి, చార్టెడ్ అకౌంట్స్, సినీ కళారంగంలో వారికి, వస్త్ర వ్యాపారస్తులకు, ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్, అలంకార సామాగ్రి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక సమయంలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. స్థిరాస్తుల కొనుగోలు, కట్టడాలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూలపడతాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది. సంవత్సర ప్రథమార్థంలో విశేషమైన ఖర్చులు గ్రహస్థితి సూచిస్తోంది. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా మాత్రం తగిన జాగ్రత్తలు తప్పక అవసరం అవుతాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉన్నది. వాహనాల విషయంలో మెలకువ అవసరం. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు మే నుండి 4వ స్థానంలో సంచారం వల్ల ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్స్ రావచ్చు. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంతమేర లాభిస్తాయి. ఉన్నత విద్యలను అభ్యసిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, వైద్య విద్య, ఎంబీఏ, ఫైనాన్స్ సెక్టర్స్, సాఫ్ట్వేర్ వారికి కొంత ఇబ్బందిగా ఉన్నా అవి తాత్కాలికంగానే ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మేధా దక్షిణామూర్తి రూపుని నల్ల ధరించండి. అలాగే మేధా దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి బాగుంటుంది. ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం విషయమే జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన ఎంత కుదిరితే అంత చేయండి. ప్రతి మంగళవారం నాడు హనుమాన్ సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయడం చెప్పదగిన విశేషం. వ్యాపారపరంగా మే నుండి కొంతవరకు బాగుంటుంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి రావు. ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ, కాస్మెటిక్స్, ఫుడ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగుంటాయి. అయితే ఒక బిజినెస్ కాకుండా ఇంకో వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఫ్రెండ్స్ చెప్పారు కదా, బాగా లాభాలు వస్తాయని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అవి నష్టాల బాటలో ఉంటాయి. ఇంట్లో వారు వద్దని చెప్పినా వాళ్ళ మాటను పక్కన పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా విషయాలు విజయం సాధిస్తారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంత వరకు బయట అన్ని విషయాలు విజయ పదంలో నడిపించగలుగుతారు. విద్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాల వారికి మంచి అభివృద్ధి సాధిస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ విషయంలో తొందరపడకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ఈ సంవత్సరం శని స్తోత్రం, దుర్గాదేవి అష్టోత్తరం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. అలాగే కాలభైరవ రూపు, సుబ్రహ్మణ్య స్వామి రూపు ధరించడం చెప్పదగినది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అఘోరపాశుపతి హోమం చేయించడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు
గురువారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇక విశ్వావసు నామ సంవత్సరంలో జరగబో విషయాలు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూపులు తప్పవు, ట్రాఫిక్ జాములు. బంగారం సామాన్యుడు కొనలేడు, వెండి కూడా బంగారంతో సమానంగా పెరుగుతుంది. అన్నింట్లోనూ కల్తీ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం భారీగా పెరుగుతుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతకం బాగాలేదు. వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు జరుగుతాయి, సంచలనాలు అవుతాయి. వంట నూనెలు మరియు అన్ని రకాల ఆయిల్స్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి. కొన్ని చట్టాలు రద్దవుతాయి, నూతన చట్టాలు అమల్లోకి వస్తాయి. పౌరసత్వ బిల్లు అమల్లోకి వస్తుంది. బీజేపీ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి తప్పని ఓటమి. తమిళనాడులోనూ బీజేపీ సత్తా చాటుతుంది. కేరళ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. పినరియన్ విజయన్కు తప్పని చిక్కులు. పెట్రోల్ వాడకం తగ్గుతుంది. పత్తి మరియు శనగల అధిక ధరలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూల కాలంగా ఉంది. కొన్ని ఏరియాల్లో భూముల రేట్లు ఊహించిన విధంగా పెరుగుతాయి. సైబర్ క్రైమ్లు పెరుగుతాయి. లేట్ వయసులో పెళ్లి చేసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ప్రేమ వివాహాలు ఎంత తొందరపడి చేసుకుంటారో అంతే తొందరగా విడిపోతారు. విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. కొన్ని నగరాల్లో వాయు కాలుష్యం రికార్డు స్థాయి నమోదవుతుంది. గౌరవనీయులైన నరేంద్ర మోదీకి ఆదరణ మరింత ఎక్కువ అవుతుంది. కేంద్రంలో రాజకీయ అధికార మార్పులు ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలకు 90% విజయవంతమవుతాయి. కోడిగుడ్డు మాంసం అధిక ధర కలిగి ఉంటుంది. ఆయుర్వేదానికి, హోమియోపతికి, వైద్యానికి సువర్ణకాలం రానుంది. వాతావరణ పరిరక్షణకు కఠిన చట్టాలు, చర్యలు అమల్లోకి వస్తాయి. చెట్ల పెంపకం తప్పనిసరి అవుతుంది. సుగంధ ద్రవ్యాలు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇకపై జరిగేవన్నీ ఆన్లైన్ సైబర్ మోసాలే. సెల్ ఫోన్ వాడకం ఎక్కువ అవుతుంది. సెల్ ఫోన్ వాడకంలో ముప్పు తేలనున్న పరిశోధకులు. విదేశాలకు అక్రమ వలసదారులు అడ్డాగా మారనున్న భాగ్యనగరం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రతి రంగాన్ని శాసిస్తుంది. విద్య మరియు వైద్యం వ్యాపారంలో నంబర్ 1 స్థానం. కార్పొరేట్ హాస్పిటల్లో బయటపడుతున్న మోసాలు దానికి మీడియానే సాక్ష్యం. బ్యాంకులు చేసే మోసాలు ఎక్కువ అవుతాయి. బెల్లం, చింతపండు, పంచదార అధిక ధరలు కలిగి ఉంటాయి. రెవెన్యూ శాఖలో మరిన్ని అవినీతి భాగవతాలు బయటపడతాయి. ఫ్లాపే తెలియని దర్శకుడి సినిమా అట్రఫ్లాప్ అవుతుంది. పేరుకే మురికివాడలు, గజం ధర 1,00,000 పైనే. చైనాతో భారత్కు తప్పని సరిహద్దు వివాదాలు. జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. గోసంతతి అభివృద్ధికి దేశవ్యాప్తంగా చర్యలు అమలులోకి వస్తాయి. చైన్ స్నాచర్స్ పెరిగిపోతాయి. నకిలీ డాక్టర్లు గల్లీకొకరు పుట్టుకొస్తారు. మిర్చి, ఉల్లి, పసుపు, నూనె గింజల పండించే వారికి గిట్టుబాటు ధర లభిస్తుంది. బిఎస్ఎన్ఎల్ లాభాల బాటలో పయనిస్తుంది. ఫార్మా రంగం, పౌల్ట్రీ రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది. మామూలు పంటల మాదిరిగానే గంజాయి పండిస్తారు. సాంకేతిక, అంతరిక్ష పరీక్షలలో భారత్కు ప్రపంచంలోనే అగ్రస్థానం. యుద్ధ విమానాలు, ఆయుధాలు ఇతర దేశాలకు భారత్ నుండే ఎగుమతి. ప్రింటింగ్ ఖర్చులు, పేపర్ రేటు భారీగా పెరుగుతాయి. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ముందంచు. కర్ణాటకలో బలహీనపడుతున్న కాంగ్రెస్. నకిలీ బంగారం కేసులు పెరుగుతాయి. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం పరిస్థితులు చక్కబడతాయి. చలనచిత్ర రంగానికి మంచి కాలం. క్రికెట్లో మన భారత్ ముందంజు. మహిళా క్రికెట్లో అద్భుత విజయాలు. ప్రతిభకి ప్రోత్సాహాలు కరువు. హైందవ నినాదం ఊపందుకుంటుంది. విరాట్ కోహ్లీ జాతకం బాగుంది. మరెన్నో రికార్డులపై కన్ను. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి సంవత్సర రాశి ఫలితాలు. కత్తరిమోద్యమి, గ్రహణాలు, జరగబో సంఘటనలు, నవనాయక ఫలితాలు నాకున్న పరిజ్ఞానంతో ఈ ఉగాది పంచాంగపటం చేయడం జరిగింది. అందరికీ మరోసారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.